साई भगवते नमः। ओम श्री साई वासुदेवाय नमः। ओम श्री साई भगवते नमः। ఓం సాయిరామ్. ముందుగా అందరికీ పెద్దదోర్నాల గ్రామంలో వెలిసిన ప్రేమ సాయి దివ్య మందిరం తరపు నుంచి అందరికీ గురు పూర్ణిమ గురు పూజోత్సవ శుభాకాంక్షలు. ఈ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా కూడా జరుపుకుంటూ ఉంటారు. మానవ జన్మ సార్థకత కావాలి అంటే గురువు యొక్క ఆవశ్యకత ఎంతైనా అవసరం కాబట్టి, సమస్త మానవాళికి గురువు అవసరం ఉంది కాబట్టి ఆ పరబ్రహ్మ సాక్షాత్తు సద్గురు సాయినాథుడి రూపంలో వచ్చి బాబా వారు చెప్పి చేయించుకున్న పండుగ ఇదొక్కటే. ఎందుకంటే ప్రతి దానికి ఒక ఆధారం అనేది కంపల్సరీ కావాలి. అటువంటి ఆధారమే గురువు యొక్క పాదాలు. అటువంటి పాదాలను ఆశ్రయించిన వారందరూ కూడా గురు పౌర్ణమిని ఘనంగా నిర్వహించుకొని పూజించుకొని ఈ వేడుకలు సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. అటువంటి గురు పౌర్ణమి వేడుకలని ఈ పెద్దదోర్నాల గ్రామంలో ప్రేమసాయి మందిరంలో ఈరోజు ఉదయం కాగాడ హారతి మొదలు బాబావారికి వివిధ రకాల ద్రవ్యాలతోటి అభిషేకము, ఆ తర్వాత సామూహికంగా సాయి సత్య వ్రతాలు నిర్వహించడం జరిగింది. భారీగా అన్నదాన సేవ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం 4:30 బాబావారు డీజే సందళ్లతోటి కోలాటాలతోటి కోలాహలంగా గ్రామోత్సవం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఓం సాయిరామ్. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు మన రాష్ట్ర పండుగగా జరుపుకునే గురు పౌర్ణమి ఎంతో అద్భుతంగా మన దోర్నాల ప్రేమసాయి మందిరం జరుపుకున్నాము. గురువు యొక్క విశిష్టత గురించి, గురువు మనకు ఇచ్చే అనుగ్రహం గురించి ఈరోజు బాబా గారిని తలుచుకొని ఎంతో సుదినము. అందువలన ప్రజలందరూ కూడా ఈరోజు పుణ్యతిథిగా భావించి ప్రతి ఒక్కరు కూడా తమ పరిధిలో ఉన్నటువంటి బాబా టెంపుల్కి వెళ్ళి గురు పూజోత్సవం జరుపుకోవాలని, గురు పౌర్ణమి వేడుకలు జరుపుకోవాలని అందరికీ మరీ తెలియజేస్తున్నాము. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఇవాళ ఉదయం నుంచి స్వామివారి అభిషేకం నుంచి హారతి మొదలు అన్నీ కూడా వివిధ కార్యక్రమాలను ఎంతో ఘనంగా వైభవంగా ఈ కమిటీ నిర్వహించడం జరిగింది. ఎంతో బాగా చేశారు. తర్వాత స్వామివారి సత్యవ్రతాలు జరిగినాయి. తర్వాత అన్నప్రసాద వితరణ జరుగుతుంది. స్వామివారికి గురువు కాబట్టి ఎన్నో ముఖ్యమైన విశేషాలు మొత్తం ఇవాళ జరిగాయి. ఎంతో ఆనందంగా ఉంది. మన దోర్నాల ప్రేమసాయి మందిరంలో ఇలాంటి కార్యక్రమాలను ఎన్నో మనం జరుపుకుంటూ మనందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈ గుడిని వృద్ధి చేయాలని కోరుకుంటున్నాము. ఓం సాయిరామ్.